శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు 18 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. కుంభరాశివారు ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా మరియు తెలివిగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయవచ్చు. ముఖ్యంగా ఖర్చులు మరియు పెట్టుబడులపై పూర్తి నియంత్రణను పెంచుకోవడం అవసరం. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి మరియు బడ్జెట్కు కట్టుబడి ఉండండి. లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. పత్రాలను సరిగ్గా చదవకుండా లేదా పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలాంటి ఒప్పందాలు చేసుకోకండి. పెండింగ్లో ఉన్న పనులు లేదా చెల్లింపుల వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉన్నప్పటికీ దానివల్ల అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రణాళికతో ఉండాలి. అయితే ఆఫీసర్ వర్గం నుండి మద్దతు లభించడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన పనులలో కొన్ని సానుకూల ఫలితాలు రావచ్చు. పని సాధారణంగా ఉన్నప్పటికీ పెద్ద లక్ష్యాల వైపు ప్రేరేపితులై ఉంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలు ఉంటాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. మీ ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ ఆర్థికపరమైన రిస్కులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా కుంభరాశివారు ఈరోజు జాగ్రత్త వహించాలి. పని ఒత్తిడి మరియు ఆర్థిక విషయాల గురించిన ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. చిన్న పొరపాటు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. చట్టపరమైన విషయాలు లేదా ఇతర పెండింగ్ పనుల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల ఆలోచనలు ఉన్నట్లయితే ప్రయాణంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం, నీరు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వినయంగా మరియు ఓపికగా ఉండటం మీ మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటానికి ధ్యానం లేదా యోగా వంటివి సాధన చేయండి. మీ ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ మీ శారీరక పరిమితులను గుర్తించి తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం. పని సాధారణంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ఎక్కువగా శ్రమకు గురిచేసుకోవద్దు. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారు ఈరోజు చాలా ఓపికతో మరియు జాగ్రత్తతో ముందుకు సాగాలి. పనిభారం ఎక్కువగా ఉండవచ్చు మరియు కొన్ని పనులు పెండింగ్లో పడే అవకాశం ఉంది. చిన్న పొరపాటు కూడా మీ పై అధికారుల దృష్టిలో మిమ్మల్ని తక్కువ చేసే ప్రమాదం ఉంది, కాబట్టి ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండండి. ఆఫీసర్ వర్గం నుండి మద్దతు లభించినప్పటికీ మీ పనితీరు సాధారణ స్థాయిలో మాత్రమే ఉంటుంది. పెద్ద లక్ష్యాల వైపు మీరు ప్రేరేపించబడినప్పటికీ వాటిని సాధించటానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. సహజోగులతో కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్యలలో గౌరవంగా వ్యవహరించండి. అనవసరమైన వాదనాలకు దూరంగా ఉండండి. చట్టపరమైన లేదా విధానపరమైన విషయాలలో ఓపిక చూపించటం చాలా అవసరం. విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తున్న వారికి కొన్ని అవకాశాలు రావచ్చు, కానీ వాటిలో కూడా చాలా సవాళ్లు మరియు రిస్కులు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకుంటూ తెలివితో నెమ్మదిగా ముందుకు సాగడం ఉత్తమం. వ్యాపారస్తులు ఈరోజు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తత చాలా అవసరం. ఖర్చులు మరియు పెట్టుబడులను నియంత్రించుకోవాలి. తొందరపడి కొత్త ఒప్పందాలు చేసుకోవటం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటివి చేయొద్దు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్లో పడే అవకాశం ఉంది. ఇది మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. చట్టపరమైన విషయాలలో లేదా పన్నులకు సంబంధించిన వ్యవహారాలలో ఓపికతో వ్యవహరించాలి. విదేశీ వ్యాపార అవకాశాలు ఉన్నప్పటికీ వాటిలో కూడా చాలా సవాళ్లు మరియు రిస్కులు ఉంటాయి. భాగస్వాములతో లేదా ఖాతాదారులతో కమ్యూనికేషన్లో గౌరవంగా మరియు వినయంగా ఉండటం చాలా ముఖ్యం. మీ పనితీరు సాధారణంగా ఉన్నప్పటికీ పెద్ద లాభాలను ఆశించవద్దు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన మీకు ఉన్నప్పటికీ సరైన సమయం కోసం వేచి చూడటం మంచిది. మీ ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకుంటూ తెలివైన వ్యూహాలతో నెమ్మదిగా ముందుకు సాగండి. కుంభరాశి విద్యార్థులు ఈరోజు చాలా జాగ్రత్తగా మరియు ఓపికతో చదువుకోవాలి. మీ ఏకాగ్రతకు భంగం కలిగించే అనేక అంశాలు ఉండవచ్చు. ఒక చిన్న పొరపాటు కూడా మీ గ్రేడ్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి శ్రద్ధగా ఉండండి. కొన్ని సబ్జెక్టులు లేదా టాపిక్లు అర్థం చేసుకోవటం కష్టంగా అనిపించవచ్చు
మరియు అవి పెండింగ్లో పడే అవకాశం ఉంది. చట్టం లేదా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో కొన్ని అడ్డంకులు ఎదురవచ్చు. విదేశాలలో చదువుకోవాలనే ఆలోచనలు ఉన్నట్లయితే ప్రక్రియ నెమ్మదిగా సాగే అవకాశం ఉంది. అయితే మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవటానికి క్రమశిక్షణతో మరియు పట్టుదలతో కృషి చెయ్యండి. ఉపాధ్యాయులు లేదా సీనియర్ల మద్దతు తీసుకోండి. తెలివితో మరియు ఓపికతో ముందుకు సాగితే ఈ సవాళ్లను అధిగమించవచ్చు. తొందరపాటు వద్దు. నెమ్మదిగా, స్థిరంగా చదువుకోవటం ఉత్తమం. కుంభరాశివారు ఈరోజు అనేక విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. మొదటిది, ప్రతి పనిలోనూ ఓపిక మరియు తెలివిని ప్రదర్శించండి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. రెండవది, ఆర్థిక విషయాలలో, ముఖ్యంగా ఖర్చులు, పెట్టుబడులు మరియు లావాదేవీలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మూడవది, చట్టపరమైన విషయాలలో సహనం వహించండి మరియు నిపుణుల సలహా తీసుకోండి. నాలుగవది, కమ్యూనికేషన్లో గౌరవంగా మరియు వినయంగా ఉండండి. అనవసరమైన వాదనలకు దిగవద్దు. ఐదవది, విదేశీ ప్రయాణాల విషయంలో పూర్తి ప్రణాళికతో ఉండండి మరియు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయదండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఏడవది, పనులు పెండింగ్లో పడుతున్నాయని ఆందోళన చెందకుండా వాటిని పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. కుటుంబ జీవితంలో ఈరోజు మీరు ఓపికతో మరియు వినయంగా మెలగాలి. బయటి ప్రపంచంలోని ఒత్తిడిని ఇంటిపై చూపించకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్లో గౌరవంగా వ్యవహరించండి. ఆర్థిక విషయాల గురించి లేదా పెండింగ్లో ఉన్న పనుల గురించి కుటుంబంలో చర్చలు జరగవచ్చు. ఈ సమయంలో సహనంతో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. విదేశాలలో ఉన్న బంధువులకు సంబంధించిన వార్తలు రావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. కాని మీ సమస్యలను వారితో పంచుకునేటప్పుడు వారిని ఆందోళనకు గురిచేయకుండా చూసుకోండి. ఇంటికి సంబంధించిన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవటానికి మీరు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దాంపత్య జీవితంలో ఈరోజు అవగాహన మరియు సహనం చాలా అవసరం. మీ వృత్తిపరమైన లేదా ఆర్థికపరమైన ఒత్తిడుల కారణంగా మీ భాగస్వామితో సంబంధంలో కొంత దూరం ఏర్పడే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మీ సమస్యలను పంచుకోండి, కాని వారిపై నిందలు వేయవద్దు. కమ్యూనికేషన్ మరియు పరస్పర చర్యలలో గౌరవంగా మరియు వినయంగా పాటించటం చాలా ముఖ్యం. మీ భాగస్వామి యొక్క మద్దతు మీకు ఈ కష్ట సమయంలో ఊరటను ఇస్తుంది. ఇద్దరు కలిసి ఖర్చులు మరియు పెట్టుబడుల గురించి చర్చించుకుని ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. విదేశీ ప్రయాణాల గురించి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. కాని ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకండి. చిన్న చిన్న విషయాలకు గొడవపడకుండా ఓపికతో వ్యవహరించడం వల్ల మీ బంధం నిలబడుతుంది. ప్రేమ జీవితంలో కుంభరాశివారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్లో గ్యాప్ రావటం వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీపై భాగస్వామితో మాట్లాడేటప్పుడు గౌరవంగా మరియు వినయంగా ఉండండి. మీ ఒత్తిడిని వారిపై చూపించవద్దు. సంబంధంలో కొన్ని విషయాలు పెండింగ్లో ఉండవచ్చు లేదా ఒకరికొకరు తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. దీనివల్ల కొంత నిరాశ ఎదురవచ్చు. కాని ఓపికతో ఉండటం చాలా ముఖ్యం. పెళ్లికాని వారి నొత్త సంబంధాల విషయంలో తొందరపడకుండా కారిసటివారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. విదేశాలకు సంబంధించిన విషయాలు మీ ప్రేమ జీవితంలో చర్చకు రావచ్చు. మీ ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ విషయంలో తెలివితో మరియు సున్నితంగా వ్యవహరించటం అవసరం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ఉన్నా సంబంధంలో స్థిరత్వం కోసం వేచి చూడటం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.